హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ పండగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మన వీడియోస్ ఛానల్లో వచ్చి అయితే చాలా రోజులైంది కదా, సో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేనైతే పండగకి ఊరైతే వచ్చేసాము. సో ఇక్కడ భోగి, సంక్రాంతి ఇవన్నీ కూడా మా ఊర్లో చాలా హుషారుగా అయితే జరుగుతున్నాయన్నమాట. ఇంకెక్కడ చూసినా కోడి పందాలు హడావుడైతే ఫుల్గా ఉంది. సో నేనైతే ఈరోజు అక్కడికే వెళ్తున్నాను. సో క్రౌడ్ అయితే అస్సలు చాలా ఉందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రతి ప్లేస్లోనూ అలానే ఉంది. ఎక్కడ కూడా అసలు జనాలు అయితే తగ్గట్లేదు. సో కోడి పందాలు చూడటానికి అయితే చాలామంది చాలా ఊర్ల నుంచి అయితే వస్తున్నారు. సో మోస్ట్లీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంతా ఈ గోదావరి జిల్లాలకి మెయిన్ ఇక్కడ కోడి పందాలు అయితే ఫేమస్. నేను కూడా ఈరోజు ఈ కోడి పందాలు చూడటానికి అయితే వచ్చేసాను. ఊర్లో చాలా ప్లేసెస్లో జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద ప్లేస్కి అయితే నేను వచ్చాను అనమాట. ఇంకా చిన్న పందాలు, పెద్ద పందాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ ప్లేస్ అయితే కొంచెం పెద్ద పందాలు జరిగే ప్లేస్ అనమాట. సో ఇంకా 15th డేట్ రోజు అయితే ఈ ఊర్లో ప్రత్యేకించి మా ఊర్లో ₹1,00,00,000 పందెం అయితే ఉందని చెప్పేసి ఫుల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఈ పందెం అయితే 15th రోజు ఉంది. సో దానికోసం కూడా అందరూ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా దీనికోసం ఇక్కడ పాసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో పాసెస్ తీసుకుని అయితే మేము లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ ఇదంతా కూడా లేడీస్కి ఏంటి ఇంకా కూర్చోవడానికి మంచిగా చైర్స్ వేసి అయితే అన్నీ అరేంజ్ చేశారు. సో అరేంజ్మెంట్ అంతా కూడా బాగానే ఉంది. లేడీస్ వెళ్ళినా కూడా కొంచెం కన్వీనియంట్గా కూర్చోవడానికి అయితే ఉన్నదన్నమాట. సో ఇక్కడ పందాలు చూడటానికి అయితే ఇంకా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా అలా అయితే మేము బయటకు వచ్చేసాము. ఇంకా ఏమైనా చూద్దాము, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయి కదా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నామన్నమాట. అయితే మాకు సడన్గా ఇలా ఈ కోడి పందాలే కాకుండా మన గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన ప్రబల తీర్థం గుర్తొచ్చిందనమాట. సో వెంటనే మేమైతే అప్పటికప్పుడు అలా ప్రబల తీర్థంకి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా అలా అనుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట ఆఫ్టర్నూన్. సో మేము వచ్చేసరికి అయితే ఈవినింగ్ అరౌండ్ 4-4:30 అయ్యింది. ఇది కొత్తపేటలో జరుగుతుందన్నమాట ఈ ప్రబల తీర్థం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రబల తీర్థం అనేది చాలా ఫేమస్ అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్రబల తీర్థం అనగా లేకపోతే కోడి పందాలు ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి టైంలో కంపల్సరీ జరుగుతూ ఉంటాయి. ఇవి చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఈ గోదావరి జిల్లాల వాళ్ళకైతే ఇవన్నీ కూడా మంచి కనుల పండుగ అనమాట. బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కంపల్సరీ ఎక్కడున్నా కూడా మిస్ అవ్వకుండా వీటికైతే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో మేము స్టార్ట్ అయ్యి వచ్చాము. లోపలికైతే వెహికల్స్ అయితే ఏమీ అలౌ చేయట్లేదండి. డైరెక్ట్ 1.5-2 కిలోమీటర్స్ వరకు మనం వాక్ చేసుకుంటూ లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, ఇవే ప్రభలు అనమాట. మేము వచ్చేసరికి అప్పుడే ప్రభలు అయితే ఊర్లోకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ ప్రభలు ఏంటంటే ఒక్కొక్క వీధి వారు లేదా ఒక్కొక్క మండలం వాళ్ళు ఈ ప్రభల్ని ఒక విధంగా తయారు చేసి ఊర్లో అయితే తిప్పుతారనమాట. మేము వచ్చిన ప్లేస్ అయితే కొత్తపేట, ఇంకా జగ్గన్పేట అనేది పక్కనే ఉందన్నమాట. అక్కడైతే ఈ ప్రభల తీర్థం దీనికంటే ఇంకా బాగా జరుగుతుందంట. అక్కడ ఏంటంటే ఈ ప్రభలన్నీ కూడా పంట పొలాల్లో తిప్పి అలా తీసుకుని మళ్ళీ ఊర్లోకి అయితే తీసుకొస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఊరికి మంచి జరుగుతుందని ఈ ప్రబల తీర్థం ఒక సుమారు 400 years బ్యాక్ నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభలను తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకుని రావాలన్నమాట. ఈ ఆచారం అయితే ఈ ఊరు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే ఫాలో అవుతారు. కొత్తపేటలో అనే కాదు, ఇంకా ఈ కోనసీమ జిల్లాల్లో చాలా ప్లేసెస్లో ఈ ప్రబల తీర్థం అయితే చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి. ఇంకా ఇక్కడైతే మెయిన్ ఫేమస్ ఏంటంటే బాణసంచా అనమాట. సో అది కూడా ఈ వీడియో ఎండ్లో అయితే చూడండి, అస్సలు మిస్ అవ్వకుండా. ఇక్కడ చాలా ఫేమస్ అంట. నేనైతే చూడటం ఇదే ఫస్ట్ టైం ప్రబల తీర్థం. ఇంకా క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. ఇంకా ఈ ఊరు వల్లే కాదండి, చాలా వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఈ ప్రబల తీర్థము. ఎందుకంటే మన గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతి 3 రోజులు ఈ జరిగే ఈ జాతరలేంటి, కోడి పందాలేంటి, ఇలాంటి తీర్థాలేంటి
చూడటానికైతే చాలా ఊర్ల నుంచి జనం వస్తూనే ఉంటారు కదా. దట్టు ఏంటంటే ఇవన్నీ మనం ఇయర్లీ వన్సే జరుపుకుంటాం కాబట్టి కంపల్సరీ ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా మన పండగ సంక్రాంతి అనేసరికి ప్రతి ఒక్కరం మన ఊర్లకైతే వెళ్ళిపోతాము. సో ఇలాంటి ఆనందాల కోసమే మనం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాము. సో కంపల్సరీ ఇలాంటి ఇంపార్టెంట్ డేస్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే మన వాళ్ళు అస్సలు మిస్ అవ్వరు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రభలన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే ఊర్లో మనకి ప్రభలన్నీ కూడా చక్కగా ఊరేగిన తర్వాత ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చి ప్రభలను అనేది పెట్టేస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ ఈ ప్రభల దగ్గరికి వెళ్ళి వాటికి మనం దండం పెట్టుకుని రావచ్చు. ఇంకా చాలామంది ఇంక ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. దేనికోసం అంటే దీని తర్వాత జరగబోయే ఫైర్ వర్క్స్ కోసం అనమాట. ఇంకా ఈ గ్రౌండ్స్లో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పక్కన ఫుడ్ స్టాల్స్, బొమ్మలు ఇంక ఇవన్నీ ఇంకా ఆబ్వియస్లీ ఉంటూనే ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ ప్రభలన్నీ ఊరేగిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ ప్రభల్ని లోపలికి తెచ్చేటప్పుడు మాత్రం చూడటానికి చాలా భయం వేసిందండి. ఆ ప్రభలు అయితే చూడటానికి చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా పైన ఇంకా ఈ ఆర్చ్ లోపలికి రావడానికైతే పాపం అది తీసుకురావడానికి వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఒక్కసారి అలా చూస్తుంటే చాలా భయం వేసింది అనమాట. అబ్బా, లోపలికి వస్తుంటే చాలా కంగారుగా అనిపించింది. కానీ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారండి. ఈ ప్రభల్ని లోపలికి తీసుకొచ్చేటప్పుడు కూడా 3 సార్లు చుట్టూ తిప్పి అప్పుడు లోపలికి తీసుకొస్తున్నారనమాట. ఇంకా ఈ ప్రభల మీద వెనకాల రాసి ఉంది చూసారా, అలా ఏ కమిటీ వాళ్ళు లేకపోతే ఏ ఊరు వాళ్ళు అయితే ఈ ప్రభను తీసుకొస్తున్నారో వాటి పేర్లు అయితే వెనకాల రాసి ఉన్నాయి. ఇంకా ఈ ప్రభను తీసుకొస్తున్నప్పుడైతే ఇంకా చాలా కంగారు అయిందనమాట. ఇంకా లోపలికైతే ఫైనల్లీ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ తీసుకొస్తున్నప్పుడు ఏంటి, లేకపోతే ఈ జాతర మొత్తం అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా బాగుందండి. పోలీస్ వాళ్ళు అయితే ఎక్కడికక్కడ ఉన్నారు. ఇంకా మేము నెక్స్ట్ ఈ ప్రభలన్నీ తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ దీని తర్వాత ఫేమస్ అయితే ఫైర్ వర్క్స్ అంటండి. బాణాసంచా లిటరలీ సుమారుగా ఒక 3 hours అయితే కంటిన్యూస్గా పేలుస్తారంట. సో మేమైతే ఇంకా ఇంత దూరం ఇక్కడ వరకు వచ్చాం కదా, సో ఇది కూడా చూసి అయితే వెళ్దామని ఆగాము. ఇంకా 6:30 అరౌండ్ అలా అయితే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో ఇక్కడికి జనాలు చూడండి, అసలు ఏ బిల్డింగ్ కూడా ఖాళీ లేకుండా ఈ ఫైర్ వర్క్స్ చూడటానికి మొత్తం అంతా కూడా ఈ క్రౌడ్ చేరిపోయారనమాట. ఎక్కడ కూడా లోపలైతే నిజంగా ఇసుకేస్తే రాలనంత జనం అండి. అసలు చాలా రష్ ఉంది. ఇంకా ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు ఇవి చూడ్డానికి. అంత ఫేమస్ అని చెప్పారనమాట. ఇంకా లోపలంతా కూడా జనాలే ఉన్నారు. ఇంకెక్కడ చూసినా ఖాళీ లేదు ఏ ప్లేస్ కూడా. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అంతా కూడా జనాలతో నిండిపోయింది. ఇంకా ఈ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఈ లోపలంతా కూడా ఎక్కడికక్కడ సెట్ చేశారు ఈ ఫైర్ వర్క్స్ కోసం. అయితే పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ లోపల ఫైర్ వర్క్స్ అంతా కూడా సెట్ చేశారు. సో ఇక్కడ ఈ ప్రభల తీర్థంలో ఈ ఫైర్ వర్క్స్ చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. సో బేసిక్గా ఏంటి ఇది అనేది నేను అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది 3 bits కింద జరుగుతుందంట. అంటే ఫస్ట్ టైం ఒక సెట్ ఆఫ్ క్రాకర్స్ అన్నీ కూడా కాల్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తారు. అలా మళ్ళీ సెకండ్ టైం, అలా మళ్ళీ థర్డ్ టైం, మొత్తం 3 times అయితే ఈ ఫైర్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతాయంట వితిన్ కొంచెం గ్యాప్లో. ఎందుకు ఇలా ఇక్కడ 3 bits లాగా చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కొత్తపేటలోని ఒక 3 గ్రామాల నుంచి ఈ ఫైర్ వర్క్స్కి సంబంధించి పార్టిసిపేషన్ లాగా ఉంటుందంటండి. దీనికి ఇది ఒక కాంపిటీషన్ లాగా అనమాట. లైక్ ఫస్ట్ ఎవరు అనేది కూడా లాస్ట్లో అనౌన్స్ చేస్తారంట. అంటే ఏ బేసిస్లో చూస్తారంటే ఫైర్ వర్క్స్ ఎవరి బాగా వెలిగాయి, లైక్ ఎవరైతే బాగా సౌండ్ వచ్చాయి అవన్నీ చూసి ఆ బేసిస్ మీద అయితే కాంపిటీషన్ లాగా జరుగుతుందంటండి. ఇక్కడ 3 ఊర్ల పేర్లు చెప్పారండి, 3 గ్రామాల పేర్లు చెప్పారు. కొత్త రామన్గూడెం, పాత రామన్గూడెం, ఇంకా బోడుపాలెం వంతెన. ఈ 3 ఊర్ల నుంచి, ఈ గ్రామాల నుంచి ఈ ఫైర్ వర్క్స్ సంబంధించి కాంపిటీషన్ అయితే జరుగుతుందంటండి. సో ఫైనల్లీ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము చూసిన ఈ ఫస్ట్ బ్యాచ్ అయితే మేము ఉన్నామన్నమాట. లిటరలీ 6:30 అలా స్టార్ట్ అయితే 7:30,
7:40 అలా అయిందనమాట. సో 1 అవర్ కంటిన్యూస్గా క్రేకర్స్ అయితే ఫైర్ అవుతూనే ఉన్నాయండి. ఇంకా చూస్తుంటే ఇంకా మామూలుగా లేదనమాట ఫీల్. ఎంత జనం ఉన్నా కూడా వన్స్ ఆ క్రాకర్స్ అంతా కూడా ఫైర్ వర్క్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది చూడటానికి. సో మీరు కూడా చూస్తారని చెప్పి అయితే నేను రికార్డ్ చేశాను. ఇంక ఈ ఫైర్ వర్క్స్ అంతా కూడా అయిపోయిందనమాట. లిటరల్లీ ఇదంతా కూడా అయ్యేసరికి 1 అవర్ అయింది. ఇంకా ఈ ఫస్ట్ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా క్రౌడ్ అయితే కొంచెం అయితే వెళ్ళిపోతున్నారండి. సగం మంది వెళ్ళిపోతున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు నెక్స్ట్ ఫైర్ వర్క్స్ కోసం అయితే వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ తమ్ముడు అయితే మనకి ఇక్కడ ఏంటి ఫైర్ వర్క్స్ గురించి ఇంకా ఈ ప్రబల తీర్థం గురించి చెప్పాడనమాట. సో కొంచెం సిగ్గుపడుతున్నాడు. సో ఆడియో అయితే పెడదాం అనుకున్నాను కానీ అక్కడ ఒక క్రౌడ్లో డిస్టర్బెన్స్లో ఇంకా వాయిస్ అయితే క్లియర్గా లేదనమాట. అందుకనేసి ఇంకా నేను యాడ్ చేయలేదు. సో ఇంకా ఈ ఫైర్ వర్క్స్ ఇంకా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ సంక్రాంతికి మీ ఊర్లో ఏంటి స్పెషల్, మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమంది ప్రబల తీర్థం చూసారో దీని గురించి మీకు తెలిసింది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా జరిగే ఈవెంట్స్ ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా రికార్డ్ చేస్తాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.